మేడ్చల్ జిల్లా గాజుల రామారం బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలో గల సర్వే నెంబర్ 307, 329/1, 342 సర్వే నెంబర్లలో ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన నిర్వాసితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజుల రామారంలో పేదల ఇళ్లు కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటి? పండగ పూట పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ఈ ప్రభుత్వానికి అలవాటైంది. మీకు దమ్ముంటే అరకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోండి. కనీసం వారికి ముందస్తు సూచనలు చేయకుండా చిన్నపిల్లల నుంచి బయటకు పంపి రూములు కూల్చడం హేయమైన చర్య అని తెలుసుకోవాలన్నారు. గాలిపోచమ్మ బస్తీ కూడా పోయొచ్చిన మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా నేను గాలిపోచమ్మ బస్తీ కూడా పోయొచ్చిన. అక్కడైనా ఇక్కడైనా అన్ని దగ్గర మీడియా వద్దురా బాబు, మీడియా మాట మీరు కొంచెం సైడ్ జరగండి అమ్మా, సైడ్ జరగండి మీరు. అమ్మా 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 కొద్ది సైడ్ జరగండి అన్న, బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి బ్రో. మేము అడిగేది ఒకటే, వాళ్ళను మళ్ళా 6వ తారీఖు లోపల వస్తాం అది ఇది అని చెప్పి చేసి వార్నింగ్ ఇచ్చిపోయినట. నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు గులగొట్టాలంటే 6వ తారీఖు లోపల మనకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నాను. అంతేనా? అడగండి అమ్మ, అట్లనే అడుగుదామా? డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అందరికీ సొల్యూషన్ ఉంటుంది. సో అందుకోసం నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారన్ ఉన్నాడు, సంధ్యక్క ఉన్నది, తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలనకు పోదాం. పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుందాం. ఆడనే ఇస్తారా సస్తారా? ఎందుకంటే మనకి రోజు రోజు దినదిన ఆయుష్ ప్రాణగండం అన్నట్టు, అది నూరేళ్ళ ఆయుష్ దినదిన గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇక్కడ గుడిసేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ రూబాబు వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని వచ్చిర్రు అనుకోండి, నేనే వచ్చి బుల్డోజర్ ముంగట నిలబడతా. మీరు భయపడే అవసరం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి ఒక్క ముచ్చట తెలుసు. అందుకే నేనేమంటున్నా అంటే సమస్య కాదు, పరిష్కారం కావాలి. పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మన వాళ్ళు 200 మంది ఉంటారా, 150 మంది ఉంటారా, ఎంతమంది ఉండని, వీళ్ళు ఎక్కడైతే ఇల్లు గులగొడతామంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి. అదొక్కటే నినాదం, వేరే ఏం లేదు. ఇక దానికోసం మీతోని నేను నడుస్తా. మీరు ఎన్నుకుంటే ఈజీగా వస్తుంది ఇంకా. కాబట్టి కొంచెం వివరాలు పిల్లలందరూ అల్లిపోయారు మేడం. నిన్న జరిగింది జ్వరాలు వచ్చేసి నేను పిల్లలందరూ అల్లిపోయారు మేడం. సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది. ఆడల్ని నాలుగు ఇక్కడనే ఉన్నాం మేడం. రాత్రి కూడా బియ్యాలు కూడా నానిపోయినాయి మొత్తము. కరెంట్ బిల్లులు ఏం లేవు. కరెంట్ బిల్లు అది చూపి తీసేయండి. దూరం పెడితే కూడా వస్తుంది. కరెంట్ మీటర్లు కూడా తీసుకెళ్ళారు మేడం నిన్న. తీసుకొని వాళ్ళే ఇచ్చిన వాళ్ళు అమ్మ కొద్దిగా మీరు వెనకాల జరగాలి తల్లి. అమ్మ కొద్ది వెనక జరగాలి తల్లి. ఇప్పుడు ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళేమో కోర్టుకోయారు.
మీకేమో ఏం లేకుండా వచ్చి డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు. నోటికి పోయినమ్మా సూట్ కేసులు వెళ్ళిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఎవరికి వెళ్ళలేదు వాళ్ళు. ఏం లేదు మన దెబ్బ కూడా చూపిద్దాం. అదే అమ్మా మీకెందుకు నువ్వు చెప్పు, మీరు ఏం చెప్పు. ఇప్పుడు ఆయన ఇవాళ వచ్చి మన పేదవాళ్ళ ఇల్లు కూలుస్తున్నారు, రేపు పేదవాళ్ళందరం కలిసి వాళ్ళ సర్కారు కూలుస్తారు. పేదోళ్ళ ఇళ్ళకి మురికి కాలువలకు మా లాంటి వాళ్ళ ఇళ్ళలోకి వస్తారు. ఇప్పుడు మా ఇల్లు కూల్చేసి మమ్మల్ని బయటికి లాగినా కానీ ఇప్పుడు మా దగ్గరికి ఎవరు రారు. మాకు ఆధారం ఏం లేదు. మేము బిల్డింగ్లు కట్టుకొని ఉండట్లే కదా, ఉండడానికి ఒక చిన్న ఇల్లే కదా. ఆ ఉన్న ఇల్లు పోతే మేము ఎలా ఉండాలి? మా పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద మేము భయపడితే పరిష్కారం అవుతుందా? నేనేమంటున్నా, పరిష్కారం కోసమే కొట్లాడదాం. అమ్మా 100 సంవత్సరాల వరకు కాంగ్రెస్ చరిత్రే ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇమ్మనేసి కొద్దిగా కడుము ఏం చేస్తున్నారు? మా మొగుళ్ళు అత్త మమ్మల్ని అందరూ ఎక్కిన పైన మా లైఫ్ ఇక్కడ ఏదైనా చూద్దాం ఇంటర్నెట్ నీకు దండం పెడతానక్క ఎవరు దిక్కులేకుండా మా జీవితం అంతా ఇక్కడనే బతికినాం మేడం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం మనం. ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం కంచె వేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే. ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం. ఈ 260 ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికి కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయినారు. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ళ జోలికి పోకుండా పేదవాళ్ళ ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది. అన్నీ ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇండ్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్ళు, ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్నీ ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీసేయడం. ఇంకా మీదికెళ్ళి అబద్ధం చెప్పుడు, మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నామని. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి. మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు, 150-200 కుటుంబాలు కూడా లేవు. ఈ 200 మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి R&R కాంపన్సేషన్ కింద ఎట్లయితే మూసి దగ్గర ఇచ్చిండ్రో అట్లా R&R కాంపన్సేషన్ కింద కుటుంబానికి 50,000 ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి. కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది, దౌర్జన్యంగా వాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానదు మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మళ్ళీ 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి హైడ్రా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినరట. 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఈ బాధితులు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను. హైడ్రాకి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారు, ఎట్లా రమ్మంటారు అనేది మీరు చెప్పండి. మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినారు, ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు, ఆఫీస్కి రాడు, సెక్రటేరియట్కి రాడు. ఎక్కడికి పోయి ఇవ్వాలి? ప్రజాపాలన అని చెప్పిండ్రు. అక్కడ రోజు ఉంటా వచ్చి అప్లికేషన్లు ఇవ్వమన్నారు. అక్కడికి ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ 2 సంవత్సరాలలో. మరి పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి? మేము ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం. దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరకు వస్తాం. మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల వీళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కబ్జా ఎక్కడదండి? కబ్జా ఎవరు చేసిరు? అరికెప్పుడు గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే ఫస్ట్.
అది తీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూలినాలు వేసుకునేటోళ్ళు రాళ్ళు కొట్టుకునేటోళ్ళ ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారంటే ఎవరి మీద చూపిస్తారు? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్, మీకు తెలియదా? మీరు లోకల్ రిపోర్టర్స్, అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటివి ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి 6 లక్షలు అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా, పెద్దోళ్ళది కనబడదా? ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ళ మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళీ చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇవ్వకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.